ఈరోజు ఏ రాష్ట్రం కూడా భారతదేశంలోని ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనివి ఈరోజు చాలా సాహసోపేతంగా నేరుగా కులాలు కానీ ప్రాంతాలు కానీ మతాలు కానీ వాటి వేటిని చూడకుండా వారు పేదరికమే ప్రామాణికం అర్హత అనే ప్రతి ఒక్కరికి ఈరోజు ఆ స్కీమ్లు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే అమ్మ తమరు లా చేసినారు కదమ్మా, ఎవరైనా లాయర్ చదివిన తర్వాత ప్రాక్టీస్ చేసుకుంటారు, అక్కడితో చదువు ఆపిస్తుంటారు. తమరేటమ్మా చదువుమే చదువు చదువుమే చదువు చదువుమే చదువు చదువుకుంటూ వెళ్ళిపోతారు, ఎంత దూరం వెళ్తారు ఇలాగా? అయితే మీ ప్రత్యర్థులు ఏంటంటారు అంటే ఆ అమ్మ చేసిన కారు చేయదు, ఆ అమ్మ మారిపోతుంది, అందుకనే ఈసారి విశాఖపట్నం వచ్చింది, విశాఖపట్నంలో నా అమ్మను ఓడించేస్తాము అని మీ ప్రత్యర్థులు అంటారు. మీ గెలుపు మీద మీకేది ఏమా? మా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు వెళ్ళి విశాఖపట్నం చెయ్యమ్మా అంటే నిజంగా నేను చాలా పొంగిపోయాను. గుండెకాయలు అంటే విశాఖపట్నం, ఈ విశాఖపట్నాన్ని మనం పరిరక్షించుకోవాలి, నా అనుకునే వారు ఇక్కడ ఉండాలి. ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలు ఓ పక్కని, సంక్షేమం అభివృద్ధి ఓ పక్కని, నిజంగా ప్రతి ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు కూడా ప్రతి మనిషి మీద భారం వేస్తూ మొన్నటి వరకు బీజేపీ వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడలేదు నిజం చెప్పుకోవాలంటే. ఈ రోజున వచ్చి అదే బీజేపీ కూటమిలోకి కలిసింది. మరి బీజేపీ వ్యతిరేకత ఉన్నప్పుడు రాష్ట్రంలో మన పరిస్థితి ఏంటమ్మా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడానికి ఆ బీజేపీ గవర్నమెంట్ అయితే ప్రైవేట్ చేసేస్తామనే భయపెడుతుంది. ఏది పవన్ కళ్యాణ్ గారు వచ్చినారు, ఇక్కడ ఏదో ధర్నా లాంటిది చేసినారు, షర్మిలమ్మ వచ్చింది, ఇక్కడ ఏదో ధర్నా లాంటిది చేసింది. అలాగే ఇక్కడున్న నాయకులు మీరు అందరూ కూడా ఏదో ఒకటి చేస్తానే ఉన్నారు. దాన్ని మనం కాపాడుకోగలమంటారా లేదంటారమ్మా? ఇదిగోటండి ఆ అమ్మగారు ఆఫీస్కి వచ్చినాను, ఆ అమ్మగారితో మాట్లాడతాను. మరి మన ఊరు ఆడపడుచు కదా, ఆ అమ్మ మరి గెలుపుకి మనంత కూడా మనం కృషి చేయాలి కదా. శుద్ధమా ఆ అమ్మగారు మామూలు వ్యక్తి కూడా కాదు, పిహెచ్డీలు చేసినారు, డిగ్రీలు చేసినారు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న ఆవిడ ఇప్పటికీ చదువుతారు కదా. మరి అలాంటి అమ్మతోటి మాట్లాడి మన విశాఖపట్నానికి ఆ అమ్మ ఎలాంటి మేలు చేస్తారనేది మనమైతే ఆ అమ్మని అడిగి తెలుసుకుందామండి. అమ్మ నమస్కారం అమ్మ. తమరికి నమస్కారం అమ్మ. కూకోవచ్చునమ్మా? కూకుండి కాదు, నేను మాట్లాడాలా పర్వాలేదా? పర్వాలేదమ్మా, మీరు మామూలుగా మాట్లాడారు. మరి నా భాష అలాగ ఉన్నది, నన్ను ఉత్తరాంధ్ర భాష కాదు మనది, అందుకని అలా మాట్లాడుతాను. మన మనసు భాష, అది మనసు భాషను మనం గౌరవించుకోవాలి, మన తల్లి భాష. అందుకే మీరు కూర్చోండి మాట్లాడండి. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. తమరు గతంలో 2 సార్లు ఎంపీగా చేసినారు, మన విజయనగరం నుంచి చేసినారు, బొబ్బిలి నుంచి చేసినారు అనుకుంటాను. అయితే మళ్ళీ ఇప్పుడు పుట్టింటికి వచ్చినారు. పుట్టిల్లే కదా మీదే? అవును. అయితే కొంతమంది ఏమో పుట్టిల్లు కాదు ఆ అమ్మదని అంటారు అమ్మ. అయితే నా అది తెలుసుకుందామని వచ్చిన ఏంటంటే బొత్స ఝాన్సీ అమ్మగోరిది విశాఖపట్నం పుట్టినిల్లా కాదా? మీరు గతంలోట విజయనగరం ఎంపీగా చేసినప్పుడు విశాఖపట్నం గురించి పాటుపడినారు, బొబ్బిలి ఎంపీగా చేసినప్పుడు విశాఖపట్నం గురించి పాటుపడినారు, అవునా కాదమ్మా? అంటే పుట్టింటి మీద మమకారం ఉంటేనే కదా చేస్తారనేది నా వాదన. అయితే అమ్మ తమరది ఈ ఊరు సొంతూరా కాదా? నా సొంతూరేనండి. నా తల్లిదండ్రులు, నా బాల్యం, నేను చదువుకున్నవి. ఈరోజు ప్రచారంలో కూడా నేను చదువుకున్న స్కూల్ దగ్గర నుంచి ప్రచారం మొదలు పెడితే నాకు పక్కన ఆనంద బాష్పాలు, ఒక విధమైన ఆనందం. చూడగానే స్కూళ్ళు ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే తిరిగాం, ఈ క్రౌన్ బేకరీలోనే తిరిగాము, ఇక్కడే గతం అంతా గుర్తుకొచ్చి చాలా మరి మనసులోని ఒక విధమైన ఆనందంతో ఈరోజు ఆ ఏరియా అంతా తిరుగుతున్నంతసేపు ఇదే కదా నడయాడిన ఇది డాబా గార్డెన్స్, ఇవన్నీ మెట్ట ఇవన్నీ కూడా మనం తిరిగాం కదా అని చెప్పని. అంతేకాకుండా నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డీలు కూడా నేను మన ఆంధ్ర యూనివర్సిటీలోనే చేశాను, యూనివర్సిటీలో చేశాను, ఇప్పుడు కూడా చేస్తున్నాను. నాకు ఇది నా కన్నవారి ఇల్లు. సత్యనారాయణ గారిని బొత్స సత్యనారాయణ గారు చేసుకున్న తర్వాత నాకు పుట్టినిల్లు కాబట్టి అత్తవారిల్లు. అత్తవారింట్లో ఆ రోజు అవకాశం వచ్చాయి కాబట్టి 2 సార్లు అక్కడ చేశాను. అయినా సరే మన ఉత్తరాంధ్రలోని పుట్టినిల్లు ఎక్కడ చేసినా మన ఉత్తరాంధ్ర అంటే మొదటిగా విశాఖపట్నం గుర్తుకొస్తుంది మనకి. మన విశాఖపట్నం, మన స్టీల్ ప్లాంట్లు, మన షిప్ యార్డ్లు, మన బిహెచ్పిలు, మన యూనివర్సిటీలు మనవి గుర్తుకొస్తాయి. వాటిని ఈవేళ మళ్ళీ
మాకు ఏదైనా సరే మా ప్రాంతానికి ఇవ్వాలని పట్టుబట్టి అడగడానికి కూడా కారణం. అవును, మరి స్థానికంగా ఉన్నోళ్ళం కాబట్టి మనం గట్టిగా అడిగి మన ప్రాంతానికి మనం చెయ్యాలి అని సరే తపన తాపత్రయం మనకు ఉంటుంది. అవునమ్మా. అయితే అమ్మ తమరు లా చేసినారు కదమ్మా, ఎవరైనా లాయర్ చదివిన తర్వాత ప్రాక్టీస్ చేసుకుంటారు, అక్కడితో చదువు ఆపిస్తుంటారు. తమరేటమ్మా చదువు మీద చదువు చదువు మీద చదువు చదువు మీద చదువు చదువుకుంటూ వెళ్ళిపోతారు, ఎంత దూరం వెళ్తారు ఇలాగా? నా జీవితం ఉన్నంత వరకు నాకు చదువు అంటే చాలా మక్కువ. దాంట్లోని చదవటంలోని సబ్జెక్ట్ తెలుసుకోవడంతో పాటు ఈవేళ సేవలో ప్రజలకు విస్తృత ప్రయోజనం. దానివల్ల విద్య వికాసానికి చోటిస్తుంది. అట్లాంటిది నాకు మరి ప్రజలతో మమేకమైన నాకు మరి జిల్లా పరిషత్ చైర్మన్ అవనండి, ఎంపీలు 2 సార్లు చేయడం, 2 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్. మరి నాకు ఆ తాలూకా అది ఎంతో మరి నాకు నా వృత్తిలో కూడా నాకు ఉపయోగపడింది. నేను వారికి న్యాయం చేయడానికి మరింత ఇవన్నీ అవకాశం కలిగి ఉంటాయి సబ్జెక్ట్ తెలిస్తే. సో అలాగే ఆ విధంగా ఒకటి. రెండోది మానసిక ప్రశాంతత. చదువు వల్ల ఒక మానసిక ప్రశాంతత ఉంటుంది. ఒక్కొక్క విధానం. నాకు ఆధ్యాత్మికం, రెండోది విద్య. ఈ రెండింటి పట్ల నాకు 2 కళ్ళు లాంటివి. ఆ రెండింటిని కూడా నేను చాలా గౌరవిస్తాను. తమ దేవుడికి భక్తి కూడా తమరికి ఎక్కువే ఉంటది. అంటే దేవుడి భక్తి ఎంత ఉన్నదో అలాగే చదువు మీద కూడా అంతే శ్రద్ధ ఉన్నది. తమరికి చిన్నప్పటి నుంచి ఇంతేనమ్మా? చిన్నప్పటి నుంచి కూడా ఇలాగే చదువు అంతే ప్రాణమే? చిన్నప్పటి నుంచి ఉండేది. పెళ్ళైన తర్వాత మళ్ళీ పిల్లలు అవన్నీ అయిన తర్వాత మళ్ళీ నేను చదవడం మొదలు పెట్టాను. నా తండ్రి గారు బాగా నాకు ప్రోత్సహించేవారు. చిన్నప్పుడు మా దొడ్డమ్మ గారి వల్ల నేను ఆధ్యాత్మికంగా బాగా చిన్నప్పుడు 4 గంటలకి తనతో పాటు లేచిపోవడం చేయటం, శ్లోకాలన్నీ అలాంటివన్నీ ఆ ఇన్ఫ్లుయెన్స్ అటు నుంచి ఉంది. అలాగే అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఉమ్మడి కుటుంబం, అక్కడున్న ఈ విధంగా అందరినీ కలుపుకొని వెళ్ళాలి, ఒక బాధ్యత, అందరినీ ఎట్లాగా చూసుకోవాలనేది నాకు మా అత్తగారు మామగారు స్వర్గీయ గురునాయుడు గారు, ఈశ్వరమ్మ గారు అలా నేర్పించారు. ఏ విధంగా ఉండాలనేది మా మధ్య రామారావు గారు, కళావతమ్మ గారు, మా నాన్నగారు అమ్మగారు, వాళ్ళిద్దరూ ఎక్కడున్నా సరే ఏదున్నా సరే ఆ గౌరవం. మధ్య వాళ్ళు ఆడపిల్లని, బస్సు వారి కోడల్ని, పెద్ద కోడల్ని, అలాగా నాకు ఆ 2 కూడాను నాకు బలం. అయితే అమ్మ, ఒక ఆడపిల్ల రాజకీయాల్లో రాణించాలంటే కొంచెం కష్టమైన పనే. ఇప్పుడు సత్యనారాయణ గౌరు అంటే ఆయన మగోడు, మహారాజు నటుడు. ఆయనంటే ఎవరినైనా ఎదిరించగలడు, ఒక ఎదిరెళ్ళి తత్వం ఉన్న ఆయన. తమరు ఒక ఆడబిడ్డ అయ్యుండి తమరికి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎలాంటి కష్టాలైనా వచ్చినాయా? వస్తే వాటిని ఎలాగ ఎదుర్కొన్నారమ్మ తమరు? ఏదైనా పని చేయాలనుకునే సంకల్పం ఉంటే ఖచ్చితంగా వాటిని 100% న్యాయం చేయాలని చెప్పేసిన దాన్ని ఉంటే దాన్ని తీసుకుని వెళ్ళగలం. ఒకటి, భర్తగా సత్యనారాయణ గారు రాజకీయంలోనే ఆయన చాలా చాణక్యులు లాంటి వారు. ప్రతి విషయంలో కూడా ఆయన ఎవరు ఏ విధంగా ఉండాలనేది ఓనమాలు అయితే నాకు చెప్పారు. వారి దగ్గర నేను నేర్చుకున్నాను. ఆ తర్వాత నుంచి ఎలా వెళ్ళాలో ఏం చేయాలనేది నాకే వదిలేశారు. గుడ్ గవర్నెన్స్ రాజకీయ గురువు అయిన ఆ విధంగా నాకు సలహా ఇవ్వటం. అంటే పూర్వం అనేవారు కదా, కారేషు దాసి కర్ణేశు మంత్రి భోజేషు మాత అనుకొని, అలాంటి చెప్పిన దాంట్లో అది కాళిదాసు గారు వర్ణించారు. కానీ ఈ రోజైతే ఈ ఈక్వల్ గా షేర్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా. ఈవేళ భర్త అవనియండి, తండ్రి అవనండి, అత్తమామలు అవనియండి, వారు కూడా ఏ విధంగా ఎలాగ అందరినీ ఈ రోజు వెళ్ళాలి, బాధ్యతలు తీసుకోవాలి, సక్రమంగా నిర్వర్తించాలని చెప్పే దాంట్లో కూడా ఈ రోజు నా కుటుంబం నాకు ఎన్నిదన్నుగా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా, ఈ రోజు నా స్ట్రెంత్ కూడా నా కుటుంబం. అవునమ్మా, మీ బలం మీ కుటుంబమే. అయితే అమ్మ, తమరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అంటే గత 2 సార్లు కూడా విజయనగరం జిల్లాలోనే చేసినారు. ఇప్పుడు వచ్చి విశాఖపట్నం వచ్చినారు. అయితే మీ ప్రత్యర్థులు ఏంటంటారంటే, ఆ అమ్మ చేసిన కాడ చేయదు, ఆ అమ్మ మారిపోతుంది, అందుకనే ఈసారి విశాఖపట్నం వచ్చింది, విశాఖపట్నంలో నా అమ్మను ఓడించేస్తాము అని మీ ప్రత్యర్థులు అంటారు. మీ గెలుపు మీద మీకేంటిది ఏమా? నాకు మన పరిమాణం చేసుకొని వెళ్తే ఫలితం దానంతటా వస్తుంది. ఫలితాన్ని ఆశించి ఏదో అవ్వాలి, ఏదో చెయ్యాలనుకొని
ఎప్పుడు కూడా ఆశించి చేసుకునే పరిస్థితి కాదు. ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్ గా విజయనగరం 2 సార్లు ఇచ్చారు. 2 సార్లు ఎంపీగా విజయనగరం జిల్లాలోనే ఇచ్చారు. విజయనగరం బొబ్బిలి తర్వాత విజయనగరం జిల్లాలోనే 2 సార్లు ఇచ్చారు. చేసిన దగ్గరే చేశాను, చేసిన దగ్గరే గెలిచాను. ఈరోజు నాకు మా ముఖ్యమంత్రి గారు నీ అవసరం ఇక్కడ చేయాల్సి ఉంది, ఒక మహిళగా నీకు అవకాశం ఇస్తున్నాను. మా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు వెళ్ళి విశాఖపట్నం చెయ్యమ్మా అంటే నిజంగా నేను చాలా పొంగిపోయాను. ఎందుకంటే నా కన్నవారింటికి మా తల్లిదండ్రులు ఇక్కడే కాలం చేశారు. అట్లాంటి ఎంతమందో ఇక్కడ చిన్నప్పటి నుంచి పెరిగిన బాల్యం, పెద్దవారు ఎంతమందో ఉన్నారు. ఇలాంటి గడ్డపైన మరి చేయడానికి, సర్వీస్ చేయడానికి నా పుట్టిల్లోని కూడా నేను రుణం తీర్చుకోవడానికి నాకు అవకాశం కల్పిస్తున్నారు. ప్రజలతో మమేకమై ఈ ప్రాంతాన్ని కూడా ఈవేళ ఉత్తరాంధ్రకి కీలకమైనది గుండెకాయ లాంటిది విశాఖపట్నం. ఈ విశాఖపట్నాన్ని మనం పరిరక్షించుకోవాలి. దాన్ని శక్తిని పెంచాలంటే దానికి కావాల్సిన వనరులన్నీ తేవాలంటే ఈవేళ ఖచ్చితంగా నా అనుకునేవారు ఇక్కడ ఉండాలి. ఇది మా విశాఖపట్నం, నా విశాఖపట్నం అనుకునే వాళ్ళు ఇక్కడ ఉండాలి. అటువంటి వాళ్ళు ఇక్కడ ఈరోజు నాకు అవకాశం ఇచ్చినందుకు తప్పకుండా విశాఖ ఆడబడుచుగా ప్రజల మధ్యకి వెళ్తున్నాను. అందరూ కూడా వారు ఆశీర్వాదిస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలు ఓ పక్కని, సంక్షేమం అభివృద్ధి ఓ పక్కని, మరి స్థానికంగా ఆ విశాఖ ఆడబడుచుని ఇక్కడ అని చెప్పేసి అనే దాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఈవేళ ఎక్కడికి వెళ్ళినా సరే మేమున్నాం, మీ వెంట నడుస్తాం, తప్పకుండా మిమ్మల్ని తెచ్చుకుంటాం అని అనుకున్నారు. కాబట్టి జయాపజయాల దేవదినాలు, మన ప్రయత్నం, మనం సేవ చేసేవారు అవకాశం ఆ భగవంతుడు ఇస్తే తప్పకుండా, ప్రజలు నాకు అవకాశం ఇస్తే తప్పకుండా నేను చేస్తాను. అవును అంతే అమ్మా. ఎందుకు తమరు ఇక్కడ గతంలో విజయనగరంలో ఉన్నప్పుడే తమరు ఎంపీగా చేసినప్పుడే అనుకుంటాను ఇక్కడ మత్స్యకారులకి ఇది కార్డులు ఇవ్వాలా, నెలవారీ ఇది ఇవ్వాలా అని చెప్పేసి తమరు అడిగినారు. అదైతే నన్ను చూసినాను టీవీలో అంట. అలాంటివి చాలా అడుగుంటారు తమరు. ఇది రైల్వే జోన్ గురించి కానీ, లేకపోతే స్టీల్ ప్లాంట్ నిలబడాలని కానీ తమరు గొంతెత్తిన మాట అయితే వాస్తవం. అయితే ఇక్కడున్న పరిస్థితి ఏంటంటే జగన్ గోరు రాష్ట్రానికి ఏటి చెయ్యలేదు అనేది ప్రత్యర్థుల మాట. జగన్ గోరు అప్పులు తప్ప రాష్ట్ర అభివృద్ధి అనేది చెయ్యలేదు, అందుకని ఈసారి వైఎస్ఆర్సీపీని గెలిపించకండి అంటారు ప్రత్యర్థులు. దానికి మీ దగ్గర ఉన్న ధైర్యం ఏంటి? ఈవేళ భారతదేశంలో ఏవైతే రిపోర్ట్స్ ఉన్నాయో వాటిలో తీసుకుంటే, ఆర్థిక నిపుణులు ఇచ్చిన రిపోర్ట్స్లో నిజంగా ప్రతి ప్రభుత్వం, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు కూడా ప్రతి మనిషి మీద భారం వేస్తూ, మరి వేలాది రూపాయలు భారం వేస్తూ ఆయన చేసిన కార్యక్రమాలు ఉండేవి. కానీ ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏంటంటే, ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినవి నేరుగా ప్రజలకే ఈవేళ ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా నీతివంతమైన పరిపాలనతోని నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి ఈరోజు వెళ్ళే కార్యక్రమం చేస్తున్నారు. ఆ రోజు అప్పులు తీసుకొచ్చారు, రాష్ట్ర అభివృద్ధి లేదు, ప్రజలకు అభివృద్ధి లేదు. ఓన్లీ కార్యకర్తలు నింపడానికి, వాళ్ళ జేబులు నింపడానికి మాత్రం అవి దారి మళ్లించి ఆ విధంగా చేసేవారు. దానికి దీనికి నక్కకి నాగలోకనంత తేడా ఉంది. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే అజెండాలు ఇచ్చారో 90% అజెండాలో ఇచ్చిన అంశాలన్నింటినీ కూడా ఈవేళ నేరుగా ప్రజలకి విద్య, ఆరోగ్యం, ఉపాధి, పెన్షన్, స్కాలర్షిప్స్ లాంటివే కాకుండా ఈరోజు ప్రత్యేకించి ఏదైతే ఈవేళ మహిళలకి 0 వడ్డీ, హౌసింగ్ స్కీము, రైతు భరోసా, ఇలాంటివన్నీ కూడా, అమ్మ ఒడి, ఇలాంటివన్నీ కూడా ఈరోజు చక్కగా తీసుకొచ్చి ఇచ్చిన కార్యక్రమాలు ఈరోజు ఏ రాష్ట్రం కూడా, భారతదేశంలోని ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనివి ఈరోజు చాలా సాహసోపేతంగా నేరుగా కులాలు కానీ, ప్రాంతాలు కానీ, మతాలు కానీ వాటి వేటిని చూడకుండా వారు పేదరికమే ప్రామాణికం, అర్హత అనే ప్రతి ఒక్కరికి ఈరోజు ఆ స్కీమ్లు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదే ధైర్యం అంటారు. 100కి 100 ప్రతిపక్షం ఏం చేస్తుందంటే వాళ్ళు ఇవ్వలేపారు. ఈవేళ మా నాయకుడు, మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా గుండెల్లోని ఈవేళ ప్రతి ఒక్కరి గుండెల్లో స్థిరంగా చేస్తాక నిలబడిపోతున్నారు. ఆ నిలబడిపోవడం చూసి ఓరవలేక, చెయ్యలేక, ఏం చెయ్యాలో పాలుపోక, ఆడలేక మధ్యలో పెట్టుకుని ఏడ్చింది అన్నట్టుగా ఇవాళ చందంగా ఉంది. అయితే అమ్మా, ఇప్పుడు తమరు చెప్పింది బాగుంది, కేంద్రంలోన బలమైన బీజేపీ ఉన్నదమ్మా.
మొన్నటి వరకు బీజేపీ వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడలేదు, నిజం చెప్పుకోవాలంటే. ఈ రోజున వచ్చి అదే బీజేపీ కూటమిలో కలిసింది. మరి బీజేపీ వ్యతిరేకత ఉన్నప్పుడు రాష్ట్రంలో మన పరిస్థితి ఏంటమ్మా? తప్పకుండా ఈరోజు రాష్ట్రంలోని అత్యధికంగా ఈరోజు మళ్ళీ ఎంపీలు గెలవాలి, గెలిచి తీరుతారు. అయితే అమ్మ, ఇప్పుడు పరిస్థితి చూస్తే మనకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడానికి ఏది అప్పటి నుంచి ఆ బీజేపీ గవర్నమెంట్ అయితే ప్రైవేట్ చేసేస్తామనే భయపెడుతుంది. ఏది పవన్ కళ్యాణ్ గారు వచ్చినారు, ఇక్కడ ఏదో ధర్నా లాంటిది చేసినారు. శర్మిలమ్మ వచ్చింది, ఇక్కడ ఏదో ధర్నా లాంటిది చేసింది. అలాగే ఇక్కడున్న నాయకులు మీరు అందరూ కూడా ఏదో ఒకటి చేస్తానే ఉన్నారు. దాన్ని మనం కాపాడుకోగలమంటారా లేదంటారమ్మా? ఖచ్చితంగా కాపాడుకుంటాం. ఇది ఎంతమందో బలిదానం వల్ల ఈరోజు తెచ్చుకున్నది విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఇటువంటి దాన్ని మరి పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మాకుంది. ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి ఎట్టి పరిస్థితిలో కూడా ప్రైవేటీకరణ చేయడానికి మేము ఒప్పుకోము, ససేమిరా ఇది పబ్లిక్ సెక్టర్గా ఉండాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ చేయడానికి మేము ఒప్పుకోము అని చెప్పేసి తీర్మానం చేసి గట్టిగా ఈరోజు పంపించారు కేంద్రంకి. మరి ఇటువంటి దాన్ని రేపు రానున్న రోజుల్లో మళ్ళా ఈరోజు మన పొరపాటుని కానీ మరి ఈరోజు ఏవైతే కూటమితో జతకట్టాయో అటు బీజేపీతో కానీ ఇటు జనసేనతో కానీ ఏదైతే కట్టాయో తెలుగుదేశం ఈరోజు వాళ్ళకి ఏ హక్కు ఉంది మళ్ళీ తీసుకొచ్చి ఇస్తామని చెప్పడానికి 21లోనే దీన్ని ప్రైవేటీకరణ చేయాలనుకొని ముందుకు వచ్చిన కేంద్రంలోని ఈరోజు పాలిస్తున్న ప్రభుత్వాన్ని మళ్ళా ఈరోజు బీజేపీకి ఓటిస్తే మన చేతులతోనే మన స్టీల్ ప్లాంట్ని ఈవేళ వాళ్ళకి ప్రైవేటీకరణ చేయడానికి మన చేతులతో అప్పగించినట్టే. దయచేసి మీరందరూ తస్మాత్ జాగ్రత్త. అలాంటి కూటమి మళ్ళా మనం మభ్యపెట్టి మళ్ళా మేము తీసుకొస్తామని చెప్పే మాటలు ఈవేళ నమ్మే పరిస్థితులు లేవని చెప్పి గట్టిగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈరోజు మా పార్టీ స్టాండ్ కానీ మేం కానీ మాకు ఎందుకంటే స్వంత గడ్డలో ఇక్కడ ఉన్నవాళ్ళం, ఇక్కడ పుట్టిన ఆడబడుచుని చిన్నప్పటి నుంచి స్టీల్ ప్లాంట్ అంటే ఏంటో సంగతి తెలిసిన వాళ్ళం. మేమే కాంట్రాక్టుల కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళం కాదు. మరి అలాంటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ స్టీల్ ప్లాంట్ని వీళ్ళు పరిరక్షించుకొని ఈవేళ ప్రజల కోసమే ఈ స్టీల్ ప్లాంట్ ఉండాలి కానీ ఈవేళ ప్రైవేటీకరణకి ఎంతమాత్రం ససేమీరు ఒప్పుకోవన్నది అది సాధ్యం కేవలం వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇక్కడున్న పెద్దలందరూ కలిసి ఖచ్చితంగా దీన్ని ఈవేళ ప్రజలకే ఇది అంకితం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. మైతమ్మ, ఇంకొక మాట అడుగుతాను. ఎలాగున్నది తమరు ప్రచారం, ఎలాగున్నది తమరు ఎమ్మెల్యే అభ్యర్థులతోటి తమరు ఊర్లోకి వెళ్తుంటే ఎలాగున్నదమ్మ తమరికి స్వాగత సత్కారాలు? కానీ ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఇవాళ ఏ తల్లిని, ఏ ఇంటిని, ఏ చెల్లిని, ఏ తమ్ముడిని ఎవరిని పలకరించినా సరే ఈవేళ జగనన్న వచ్చారు, నాకు పెన్షన్ వచ్చింది, జగనన్న వచ్చారు, మా నాన్నకి ఈవేళ గుండె ఆపరేషన్ చేయించుకొని వీళ్ళు బతికించుకోగలిగాను, జగనన్న వచ్చారు, నా పిల్లడికి ఈరోజు ఈవేళ స్కాలర్షిప్స్ వస్తున్నాయి, జగనన్న వచ్చారు, నా పిల్లడికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు ఇవాళ సచివాలయంలో ఉద్యోగం వచ్చింది, జగనన్న వచ్చారు, నా పిల్లడికి వీళ్ళ వాలంటరీగా సేవ చేసే భాగ్యం వచ్చింది, జగనన్న వచ్చారు, ఇవాళ నాకు 0 వడ్డీతో ఇవాళ స్వశక్తిగా రుణాలు నా కాళ్ళ మీద నిలబడ్డావు కాకుండా అమ్మ రాబట్టి ఆ బాబు రాబట్టి ప్రతి నెల మాకు ప్రతి సంవత్సరం కూడా ఈరోజు మాకు ఈ 4 సంవత్సరాలు 10 నెలల్లోనే మాకు 90,000 రూపాయలు మా అకౌంట్లో పడ్డాయి. మరి 18,000 చెప్పిన ప్రతి సంవత్సరం మాకు ఇచ్చారు. ఈ విధంగా కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, పార్టీలు చూడలేదు, ప్రాంతాలు చూడలేదు, అందరిది రాష్ట్రంలోని ప్రజలందరూ నా సొంత బిడ్డలు లాంటి వాళ్ళు, నా అక్కలు, నా తల్లులు, నా చెల్లెళ్ళు, అవ్వ తాతలు, నేనందరికీ బాధ్యుండని అవ్వ తాతలకు ఒక మనవడిలాగా, చిన్నపిల్లలకు ఒక మేనమావలాగా, ఈవేళ అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములాగా, ఈరోజు మరి ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా ఈరోజు తీర్చిదిద్ది అనేక కార్యక్రమాల్లోని సంక్షేమం పక్కని అభివృద్ధి పక్కని 2 కూడా వీళ్ళు చేస్తున్నాయి. కాబట్టి ఈవేళ నీతి ఆయోగ్ దాంట్లో కూడా వీళ్ళ గ్రోత్ సెంటర్ లాగా దీన్ని విశాఖపట్నం గ్రోత్ హబ్గా సిటీగా ఈరోజు మనకి పేరిచ్చిందంటే ఈవేళ ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలు విశాఖపట్నాన్ని ఈవేళ నీతి ఆయోగ్ వాళ్ళు గ్రోత్ హబ్ సిటీగా ఈరోజు తీర్చిదిద్దడానికి అవకాశం కల్పించిందంటే రానున్న రోజులోని మరి అనేక మంది ఉపాధి అవకాశాలకి బీచ్ ఐటీ పార్కుల కింద, అలాగే టూరిజం పార్కుల కింద ఈవేళ ఇన్ఫోసిస్ లాంటివి కానీ, అమెజాన్ లాంటివి కానీ,
ఇనార్బిటాల్ మాల్ లాంటివి కానీ ఇవన్నీ ఉపాధి అవకాశాల కోసం ప్రత్యేకంగా భారత్ ఎలక్ట్రానిక్స్ లాంటివి కానీ ఇలాంటివన్నీ కూడా ఈరోజు ప్రత్యేకించి ఇవన్నీ కూడాను రేపు రానున్న యువతకి ఒక భవిత ఎక్కడికో వెళ్ళిపోకుండా ఈవేళ ఏ బెంగళూరులో చెన్నైలో ముంబైలో వెళ్ళిపోకుండా మన ఊర్లోనే మన ప్రాంతంలోనే వేరే వాళ్ళు కూడా ఉపాధి ఇచ్చే అవకాశంగా ఈరోజు మన ప్రాంతం తీర్చిదిద్దే విధంగా ఈరోజు దానికి కావాల్సిన ఫ్లైఓవర్లో పక్కనే అలాగే ఈవేళ మరి ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం ఓ పక్కన శరవేగంతో కోట్లాది రూపాయలతో అవుతే దానికి కావాల్సింది మరి ఏదైతే ఈవేళ ప్రత్యేకించి మెట్రో ట్రైన్ లాంటిది కూడా పోర్ట్ నుంచి భీమిలి వయా భీమిలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు మరి అలాంటివి కూడా మెట్రో ట్రైన్ లాంటిది కూడా ప్రజలకు ఇచ్చాయి. దాన్ని వాళ్ళు చూసుకోవడం నేషనల్ హైవే కనెక్టివిటీ 6 లేన్ రోడ్స్ ఇక్కడ నుంచి వయా కడప బెంగళూరు అలాగా కోస్టల్ కారిడార్ లాగే వాళ్ళు తీసుకెళ్ళివి పోర్ట్లు 4 పోర్ట్లు 10 జట్టీలు మెడికల్ కాలేజీలు ఇప్పటికే 17 మెడికల్ కాలేజీలోని 7 మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయ్యి ఇంకొక 5 స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా వచ్చే సంవత్సరం పూర్తి అవుతాయి. ఇవన్నీ ఐఐఎం లాంటివి తీసుకుని పెట్టడం సిజిఎస్ లాంటి సెంటర్ కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి పెట్టడం అటు సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజు పోరాడి పార్లమెంట్ లో ఏవైతే మనం గట్టిగా మాట్లాడి ప్రాంతానికి కావాలనుకున్నామో వాటిని సాధించుకోవడంతో పాటు బిహెచ్పి మూతపట్టేద్దాం అనుకున్న దాన్ని మరి ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మరి ఆ రోజు గట్టిగా పార్లమెంట్ లో కూడా నేను ఆ కమిటీలో ఉండి ప్రస్తావించి బిహెచ్ఎల్ లోనే దాన్ని మళ్ళీ వాళ్ళు టేక్అవుట్ చేసుకున్నట్టుగా ఈవేళ షిప్ యార్డ్ కి మళ్ళీ దాని ఉత్పాదక రంగాన్ని పెంచి మళ్ళీ దాని ఆర్డర్స్ వచ్చినట్టుగా ఉండి దాన్ని నావీలోకి ఈ రోజు ఉంచి దాన్ని ఈవేళ మళ్ళీ రన్ అయ్యేటట్టుగా చేయటం ఈ రోజు దానికి ఏవైతే స్టీల్ ప్లాంట్ కావాల్సినవి దాని ఉత్పాదక శక్తితో పాటు నవరత్నాల నెంబర్ 1గా ఉండే మన భారతదేశంలో దక్షిణ భారత్లో ఉన్న ఏకైకంగా ఉన్నదాన్ని ఈరోజు ప్రత్యేకంగా దాన్ని తీసుకొని ప్రత్యేకంగా దాని క్యాపిటల్ మైన్స్ కోల్ మైన్స్ లాంటివి ఇస్తే ఇంకా దాని సామర్థ్యం పెంచడంతో పాటు దాని ఉత్పత్తులు పెంచడంతో పాటు నెంబర్ 1గా ది బెస్ట్గా స్టీల్గా ఈరోజు మన ఉక్కు ఉంది విశాఖ ఉక్కు. అయితే ఒక మాట అమ్మా, మొన్న గతంలోట 2019లోట ఏదైతే ఎలక్షన్లు జరిగినాయో అప్పుడు గలాసి ఏరియాగా పోటీ చేసింది, సైకిల్ ఏరియాగా పోటీ చేసింది, ఫ్యాన్ ఏరియాగా పోటీ చేసిందమ్మా. ఈ పోటీలోట సైకిల్ 2వ స్థానంలోకి గ్లాస్ 3వ స్థానంలోకి పడిపోయింది, ఫ్యాన్ వచ్చినది ఎంపీ కింద. మరి ఇప్పుడు చూస్తే పరిస్థితి ఎలాగున్నదంటే సైకిల్ గలాసు కలిసిపోనాయి, మరి ఫ్యాన్ ఒంటరైపోయింది. ఈ టైంలో ఆ రెండిట్లకి బలం పెరిగిపోతుంది కదా అనేది నా అనుమానం. అదంతా ఒక భ్రమ అండి, అదంతా ఒక భ్రమ. ఇప్పుడు ఆ 3 పార్టీలే కాదు 30 పార్టీలు ఏకమైనా ఈవేళ అభివృద్ధి సంక్షేమం నేరుగా ప్రజలు గుండెల్లో నిలిచిపోయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరు కూడా ఈవేళ వాళ్ళ గుండెల్లో నుంచి తీసే పరిస్థితి లేదు. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి గతంలోని ఏ విధంగా అయితే వెన్నుపోటు పన్నుపోటుతో ప్రజల్ని మభ్యపెట్టి వచ్చారో మళ్ళీ ఏరు దాటి తప్పదగిలేసిన మైనోళ్ళు ఇప్పుడు ఎన్ని రకాలు చెప్పుకొని వచ్చినా ప్రజలందరూ గట్టిగా ఒకటే మాట అనుకున్నారు, ఎన్ని చెప్పు నీ మాట మేము వినే వరకు కానీ ఓటు మాత్రం ఈరోజు జగనానికైనా ఒట్టు పెట్టుకున్నారు ఖచ్చితంగా ఈరోజు. మళ్ళీ ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు ఇలా అన్ని రకాలుగా ఇస్తూ ప్రతి కుటుంబానికి కూడా 2.5 లక్షల నుంచి 3 లక్షలు ఏ కుటుంబానికి కూడా ఈరోజు ఏ కుటుంబం కదపండి మీరు ఎవరండి దమ్ముండి ఏ ప్రాంతానికి వెళ్ళండి ఏ కుటుంబానికి కదిపినా ఈరోజు ప్రతి ఒక్క చోట కూడా ఈరోజు మాకు ఇవి వస్తున్నాయి అని చెప్పిన వారే. అలాంటిది ప్రభుత్వాన్ని సంక్షేమ రాజ్యాంగాన్ని అలాగే ఈవేళ అభివృద్ధి రాజ్యాన్ని ఎవరండి చేతితో తూట్లు పొడుచుకుంటారు? ఈవేళ విశాఖపట్నం పరిపాలన రాజధానిగా కావాలి, దాన్ని కావాలి చెయ్యాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావాలి. ముఖ్యమంత్రిగా రావాలంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అందరూ కూడా ఈవేళ గెలిచి వారికి ఈవేళ ముఖ్యమంత్రిగా మన ప్రమాణ స్వీకారం చేసేందుకు ఈవేళ ఫస్ట్ మన సైడ్ నుంచే ఈవేళ సుమనం చేయాలి. అటువంటిది ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో ప్రజలు తీర్పిస్తారు. విశాఖపట్నం అభివృద్ధే మా ప్రజలందరూ తాకు లక్ష్యం అని సరి పెట్టుకుంటారు. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి కూడా విశాఖపట్నం పరిపాలన రాజధాని కావాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని వస్తారు. ఇక్కడ కాని వారే మాత్రం దీన్ని వ్యవహారాల కోసం వచ్చిన వాళ్ళకే దీని మీద సవత ప్రేమ కనపరుస్తారు, అవసరానికి ఓటు అడుగుతారు, తర్వాత ఎక్కడో ఉంటారు. అలాంటి వాళ్ళకి మళ్ళా తావివ్వకుండా ఇవాళ ప్రజలు చైతన్యవంతులు అయ్యారు. తప్పనిసరిగా సరైన సమయంలో సరైన తీర్పు ఇస్తారని నేను భావిస్తున్నాను. రైట్ అమ్మా, ధన్యవాదాలు అమ్మ, తమరికి నమస్కారం. నమస్కారం. చూసినారు కదండి ఝాన్సీ అమ్మ గారు, ఆ అమ్మ రామరేంకాల సీతాదేవి నాకు విజయనగరం వెళ్ళిపోన్నారు, ఏదే అయోధ్య వెళ్ళినట్టు.
మళ్ళా తిరిగి జనకపురికే వచ్చారు, అంటే మన విశాఖపట్నం వచ్చినారు. ఆ అమ్మ ఏంటంటారు, నా పుట్టినిల్లు కాపాడుకోవాలా అన్నట్టుగా నేనండి గతంలోట బొబ్బిలి విజయనగరం ఎంపీగా చేసినప్పుడు కూడా మన విశాఖపట్నం గురించే మాట్లాడినారు ఆ అమ్మ. అంటే పుట్టినింటి మీద ఎంత ప్రేమ ఉన్నదో చూసుకోయండి. అదే ధైర్యంతో ఆ అమ్మ ఏంటంటారంటే, ఎవరు ఎన్ని చేసినా జగనన్న చేసినటువంటి పథకాలు అలా ఎందుకున్న మనుషులందరూ కూడా గుండెల్లోనే పెట్టుకుంటారు. అలాగే నేను ఈ ఇంటి బిడ్డనే కాబట్టి నా గెలుపు పక్కగా ఖాయము. మీరు గలాస్ కలుపుతుందా లేకపోతే ఈ సైకిల్ కలుపుతుందా ఇవన్నీ పక్కనట్టండి ఏరయ్యా, నా గెలుపు అయితే ఖాయమని ఏమో చెప్తాను. అదండి సంగతి.